మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో మేడం, నరాల వీక్నెస్ గురించి ఏం చెప్తారు మేడం? జనరల్గా అందరూ కూడా నరాలు వీక్ అయిపోతున్నాయి అంటున్నారు. స్ట్రెస్ వల్ల అవుతుందా, ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఏంటంటారు ఎగ్జాక్ట్? ఒకటండి, నరాలలో తిమ్మిర్లు, బలహీనతలు, నొప్పులు ఇవన్నీ పేరులోనే ఉంది. నరాల బలహీనత ఎందుకు? స్ట్రెంథనింగ్ ఫుడ్ నరాలకి ఇవ్వకపోవడం వల్ల వచ్చే బలహీనత అంతే. ఫుడ్ వల్లే అంటారు అంతే మెయిన్. ఇప్పుడు బాడీలో వీక్నెస్ ఎందుకు వచ్చింది? తినకపోవడం వల్ల. నరాలలో వీక్నెస్ ఎందుకు వచ్చింది? నరాలకు సంబంధించిన ఫుడ్ ఇవ్వకపోవడం వల్ల. నరాల బలహీనత, బలమైన ఫుడ్ నరాలకు ఇస్తే ఆ బలహీనత రాదు. ఆ బలమైన ఫుడ్ ఏంటంటే B12 చాలా ఇంపార్టెంట్, D విటమిన్ చాలా ఇంపార్టెంట్, ఐరన్ ఇంపార్టెంట్, మెగ్నీషియం ఇంపార్టెంట్, కాల్షియం ఇంపార్టెంట్. ఈ ఫుడ్ విషయానికి వచ్చారనుకో, నేను ఒక బెస్ట్ నరాల బలహీనతకి, నరాల తిమ్మిర్లకి ఏ దానికైనా ఒక బెస్ట్ జావ పౌడర్ చెప్తా. అది ప్రిపేర్ చేసుకోండి. మీకు అస్సలు ఏ కోశాన ఈ నొప్పులు, నరాల బలహీనతలు ఏముండవు. అందరూ తీసుకోవచ్చు. అందరూ నేను ఒక జావ పౌడర్ చెప్తాను. మనం అందరం జావ అంటే రాగి జావ, జొన్న అట్లా తీసుకుంటాం. అలా కాకుండా కంబైన్డ్ కాంబినేషన్ తీసుకోండి. ఇప్పుడు ఏం చేస్తామంటే రాగి పిండి తీసుకోండి. అంటే ఒకసారి ప్రిపేర్ చేస్తే 1 month వచ్చేస్తుంది. ఇది మనం ఎప్పటికప్పుడు వేసుకోవచ్చు. సో రాగి పిండి 1/2 kg తీసుకోండి, జొన్న పిండి 1/2 kg తీసుకోండి, సజ్జ పిండి 1/2 kg తీసుకోండి, బార్లీ పిండి 1/2 kg తీసుకోండి. రాగి, జొన్న, సజ్జ, బార్లీ. మెయిన్ ఇంపార్టెంట్ రాజగిరా పౌడర్ అంటే తోటకూర విత్తనాలు. తోటకూర విత్తనాలు దొరుకుతాయి. అవి మోర్ స్ట్రెంత్, B కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి, D విటమిన్ ఉంటుంది. ఎవ్రీ విటమిన్స్ కంబైన్డ్ గా వచ్చేది మనకి. గ్లూటిన్ ఫ్రీ ఉంటది, బరువు తగ్గడానికి యూజ్ అవుతుంది, గట్ క్లీన్ గా ఉంటుంది, గట్ లో గుడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేయడానికి, నరాలలో స్ట్రెంత్ ఫామ్ చేయడానికి కూడా తోటకూర విత్తనాలు ఉంటాయి. ఎర్ర తోటకూర విత్తనాలు అని దొరుకుతాయి. దాని పౌడర్ ఫామ్ చిన్న గసగసాల్లాగా ఉండే విత్తనాలు అవి దొరుకుతాయి, చాలా ఫేమస్ ఈ మధ్య. ఆ పౌడర్ తర్వాత సింఘాడా పౌడర్ అని దొరుకుతుంది. అంటే నీళ్ళలో వస్తాయి పూలవి, కాయల్లాగా ఉంటాయి. ఆ కాయ సింఘాడా ఫ్రూట్ అంటే మాక్సిమం బండ్ల మీద నల్ల నల్ల కాయలు అమ్ముతా ఉంటారు. సింఘాడా ఫ్రూట్ అంటారు. అది కూడా B కాంప్లెక్స్ విటమిన్, ఐరన్ అన్ని ఉంటాయి అనమాట. ఆ పౌడర్, ఆ కాయలది కూడా పౌడర్ దొరుకుతుంది, సింఘాడా పౌడర్ అంటారు. ఈ 2 మ్యాండేటరీ. దాంతో పాటు ఫ్లాక్స్ సీడ్స్, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా నువ్వులు, వీటన్నిటిని పౌడర్ చేసేసుకోండి. ఇప్పుడు మాక్సిమం ఈ 6 పౌడర్లని రాగి, జొన్న, సజ్జ, బార్లీ, సింగాడ, తోటకూర విత్తనాలని 1/2 kg తీసుకోండి. అండ్ ఫ్లాక్స్ సీడ్స్ ని ఒక 100 grams తీసుకోండి. జీలకర్ర ఒక 50 grams వేయండి, వాము ఒక 50 grams వేయండి. వీటన్నిటి పౌడర్ లాగా కలిపేసి పెట్టేసుకోండి. అది జావ పౌడర్. ఈ జావ పౌడర్ ని దోశల్లో వాడతారా, ఇడ్లీలో వాడతారా, మార్నింగ్ వాటర్ లో కలుపుకొని తాగొచ్చు, ఉడకబెట్టేసుకొని మంచిగా. అంటే చపాతీలో వేసుకుంటారా, అన్నిట్లో మనం చపాతీలో గానీ, ఇడ్లీలో గానీ అన్నిట్లో. సో ఇప్పుడు ఏమవుతుంది, మోర్ న్యూట్రిషన్ వచ్చేసింది. ఇప్పుడు మనము నేనేం చెప్తాను, సింగాడ సపరేట్ తెచ్చుకొని తినండి, తోటకూర సపరేట్ తీసుకొని, ఆ ఫ్రూట్స్ తీసుకోండి. దానిమ్మకాయ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. దానిమ్మకాయని ఈవినింగ్ టైమ్స్ లో స్నాక్, మనం ఈవినింగ్ ఫ్రూట్ దానిమ్మకాయ తీసుకుంటూ ఈ ప్రిపేర్ చేసిన జావ పౌడర్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఈ జావని అన్ని కలిపి పెట్టాం కదా. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళలో ఫస్ట్ వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకొని, ఇప్పుడు మునక్కాయల గుజ్జు, సొరకాయ, బీరకాయ, క్యారెట్, గ్రీన్ పీస్ అన్ని వేసి ఉడకబెట్టండి. ఆ వెజిటబుల్స్ ఉడుకుతున్నప్పుడు మనం 8 రకాల 9 రకాల విత్తనాలు చెప్పిన పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ 2 స్పూన్లు వేయండి. అది ఉడకబెట్టండి సపరేట్ గా. దాంతో పాటు మనం పంకిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మకానా, తెల్ల నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, వీటిని కొన్ని వాల్నట్స్ వేసుకోండి. అన్ని దూరగా వేసుకొని బాక్స్ పెట్టుకొని 2 స్పూన్లు జావలో కలుపుకొని తినేసేయండి. ఎక్కడ స్ట్రెంత్ లేదు చెప్పండి. అసలు అన్ని అద్భుతమైన వాల్యూస్. అంటే అది వింటే మనకు ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. చేయాలనిపిస్తుంది నాకైతే. హెల్తీ అండి, న్యూట్రిషన్ అనేది మన చేతుల్లోనే ఉంది. మనం ఏం చేస్తున్నాం, ఏం తింటున్నాం, ఒకటే పదార్థాన్ని ఒకటేలా కాకుండా దాన్ని కంబైన్డ్ కాంబినేషన్ లో తీసుకున్నాం అనుకో, ఒక పూట బ్రేక్ఫాస్ట్ లో మొత్తం న్యూట్రిషన్ సెట్ అయిపోయింది. ఈ రోజు కావాల్సిన న్యూట్రిషియస్ ఫుడ్ అంటే నరాలకి స్ట్రెంథనింగ్ ఫుడ్ లేకపోతే ఈవినింగ్ కల్లా వీక్ అయిపోతే నెక్స్ట్ రోజు పెయిన్ కింద కన్వర్ట్ అవుతాయి. నరాలు స్ట్రెంథనింగ్ గా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఎక్సర్సైజ్ చేయాలి. డే స్టార్ట్ విత్ యోగా, ప్రాణాయామ, మెడిటేషన్. దానివల్ల మైండ్ స్ట్రాంగ్ అవుతుంది. తినే ఫుడ్ మీద ఒక అవగాహన వస్తుంది. మనం మెడిటేషన్ చేసుకోకుండా, యోగా చేసుకోకుండా, ప్రాణాయామం చేసుకోకుండా మనం చూసిన ఏ ఫుడ్ అయినా సరే కళ్ళకి ఆనందంగా కనపడుతుంది. ఏదైనా తినాలనిపిస్తుంది. ఏది చెడు, ఏది మంచి కూడా తెలియదు. అదే మనం ఒక అవగాహన వల్ల, యోగా వల్ల, మెడిటేషన్ లో ఒక అవగాహన, ఏది చెడు ఫుడ్, ఏది మంచి ఫుడ్ కాదు, ఇది తింటే నా శరీరంలో నరాలకే కాదు అన్ని అవయవాలకి ఇబ్బంది పట్టేలాగా ఉంది అని అవాయిడ్ చేసే గుణాన్ని క్రియేట్ చేసేది యోగా. అలా యోగా చేసుకోండి, ప్రాపర్ గా వాటర్ తాగండి. ఇప్పుడు చెప్పిన సింపుల్ జావని ప్రిపేర్ చేసుకొని తీసుకోండి. అండ్ నువ్వుల నూనె, కొబ్బరి నూనె బాడీ మొత్తం అప్లై చేసుకొని ½ an hour అలా ఉంచి స్నానం చేయండి. చిన్న చిన్న ఎక్సర్సైజ్, సూక్ష్మమైన ఎక్సర్సైజ్ మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి చేసుకోండి. ఇవి చేసుకుంటే నరాలలో బలహీనత ఉండదు కదా, ఏ సమస్య ఉండదు. అవును మేడం. థైరాయిడ్ పేషెంట్స్, PCOD, షుగర్, డయాబెటిక్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. కైండ్ ఆఫ్ వేడి చేయడం ఎక్కువ ఏముండదండి. ఇప్పుడు మనం రాగి పిండి ఒకటే తీసుకుంటే కొంతమందికి వేడి, కొంతమంది చలువ, డిపెండ్స్ అపాన్ డైజెస్టివ్. వాళ్ళ ఒక్కొక్కరు డైజెస్టివ్ సిస్టమ్ ఒకలాగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అన్ని కలిపాం మనం.
ఒకటి వేడి చేసినా ఒకటి చల్ల చేస్తుంది, ఒకటి వేడి చేసినా ఒకటి ఓవర్ హీట్ చేసినా ఒకటి బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏది తీసుకుంటున్నాం ఆల్మోస్ట్ 8 రకాలు 9 రకాలని కలిపి పొట్టే పౌడర్ ఒకటి కూల్ చేస్తుంది, ఒకటి వేడి చేస్తుంది, ఒకటి బ్యాలెన్స్ చేస్తుంది. ఈ కాంబినేషన్ పర్ఫెక్ట్. ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. నరాల బలహీనతతో సఫర్ అయ్యే వారికి ఇది బెస్ట్ వండర్ఫుల్ టిప్ మేడం. డెఫినెట్ గా అందరూ ట్రై చేయవచ్చు 100% థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే.